పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తుంది. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్మంతుడు. తల్లిని తండ్రిని దూషించు వారి యొక్క కన్నులు లోయ కాపులు పిలిపాను. లోయ కాపు శాపం వసతి గొప్ప నుంచి. తల్లిని తండ్రిని సన్మానించినటువంటి వారు, తల్లిని తండ్రికి విధేయత చూపించినటువంటి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆశీర్వాదం ఈ దినాల్లో తెలియదు కదా. యవనస్తులైనటువంటి వారికి చెప్తాను. యేసుప్రభు తెలియజేశారు, అమ్మా నా సమయం అయిపోతా ఉంది. ఇదిగో ఈయన నీ కుమారుడు. ఆయనకు ఒక కొడుకును అప్పగించాడు, ఆమెకు ఒక కొడుకును అప్పగించాడు, ఆమెకు ఒక కొడుకును అప్పగించాడు. ఆయనతో చెప్పారు, ఇదిగో ఈ తల్లి, జాగ్రత్త. అంటే ఏంటి? అంటే నేను వెళ్తున్నాను పిల్లల జాగ్రత్తగా చూస్తున్నాను. ఏం చెప్తాడు తండ్రి? తండ్రి ఏం చెప్తాడు? పెట్టాను, నేను వెళ్తున్నాను కానీ పిల్లలని జాగ్రత్తగా చూస్తున్నాను. యేసు ప్రభు, నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం అయిపోయింది, తల్లిని జాగ్రత్తగా చూస్తున్నాను. ఎటువంటి బాధ్యత. మూడో మాట, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యులు దగ్గర నుండి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడిలో ఆ శిష్యుడు